దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఎపిసోడ్‌లో బావ, పెద్ద బామర్ది మధ్య డిస్కషన్ సీరియస్‌గా నడుస్తుంటుంది కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 215. అంటే శక్తి, భరత్ ప్రేమించుకునేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందని నీ అనుమానమా? అని అడుగుతాడు అరుణ్. అవును అంటూ తల ఊపుతాడు సామ్రాట్. శక్తి గురించి అలా అనేసరికి అరుణ్ ఇంకా కోపం తెచ్చుకుంటూ, నీకు బుద్ధుందా? శక్తిని అలా ఎలా అనుమానిస్తున్నావు? అని అడుగుతాడు. నేను కావాలని అనుమానించటం కాదు బావా. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్టుగా భరతే చెప్పాడు అంటాడు సామ్రాట్ ఒక్కలా ఫీలవుతూ. ఏంటి? రిలేషన్ ఉన్నట్టుగా భరత్ చెప్పాడా? అని అరుణ్ ఆశ్చర్యంగా అడుగుతాడు. అవును బావా అని సామ్రాట్ అనగానే, భరత్ చెప్తే నువ్వు నమ్మడమేనా? అంటూ కోప్పడతాడు. అంటే బావా, భరత్ మాటల్ని నేను అంత ఈజీగా నమ్మే రకాన్ని కాదు. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్టుగా చిన్న ప్రూఫ్‌తో చెప్పాడు అంటాడు సామ్రాట్. ఏంటి ఆ ప్రూఫ్? అని అడుగుతాడు అరుణ్. సారీ బావా, అది నేను చెప్పలేను అంటాడు సామ్రాట్ ఇబ్బందిగా ఫీలవుతూ. మరి ఈ విషయం గురించి శక్తిని అడిగావా? అని అడుగుతాడు అరుణ్. అంటే బావా, భరత్‌కి నాకు ఈ డిస్కషన్ అంతా శక్తి ముందే జరిగింది అంటూ ఆ రోజు జరిగిన సంఘటన మొత్తం చెప్తాడు. అవునా? మరి ఈ విషయం గురించి తర్వాత శక్తి నీతో ఏమీ మాట్లాడలేదా? అని అడుగుతాడు అరుణ్. మాట్లాడలేదు అంటే అసలు ఆ టాపిక్ మళ్ళీ నేను తన దగ్గర ఎప్పుడూ తీసుకురాలేదు. అసలు ఆ విషయాన్ని మర్చిపోతున్నాను కూడా. కానీ అప్పుడప్పుడు భరత్ చెప్పిన మాటలు గుర్తొస్తే మనసు కొంచెం భారంగా మారుతుంది. అసలు భరత్ చెప్పింది నిజమా? కాదా? అనే సందేహంలో కొంచెం స్ట్రెస్‌గా కూడా ఫీల్ అవుతున్నాను అంటాడు సామ్రాట్. శక్తి, నువ్వు నార్మల్‌గానే మాట్లాడుకుంటున్నా, నువ్వు శక్తి కలిసి కాపురం అయితే చేయట్లేదు కదా! ఇంకా దూరంగానే ఉంటున్నారు కదా! అని అడుగుతాడు అరుణ్. ఆ విషయాల్లో డౌట్ లేదు. మేము దూరంగానే ఉంటున్నాము అంటాడు సామ్రాట్. మరి అన్ని విషయాల్లో కలిసిపోయే శక్తి నీతో శారీరకంగా కలవటానికి ఎందుకు వెనకాడుతుంది? అని అడుగుతాడు అరుణ్. కొత్తగా అడుగుతావేంటి బావా? ఈ రేపిస్ట్‌ని అంత ఈజీగా క్షమిస్తుందని ఎలా అనుకుంటున్నావు? అని అడుగుతాడు. అదే మరి శక్తి అంటే అంటాడు అరుణ్. అది విని ఆశ్చర్యంగా చూస్తుంటాడు. కొన్ని రోజులుగా మీ ఇద్దరిని గమనిస్తూనే ఉన్నాను. శక్తి మీ ఇంటికి వచ్చినప్పటికీ, ఇప్పటికీ తనలో చాలా మార్పొచ్చింది. ఆ ఇంటి కోడలుగా అంత బాధ్యతగా వ్యవహరిస్తుంటుంది. నిన్ను కూడా ఒక్క సంసార విషయంలో తప్ప, మిగతా విషయాల్లో ఎక్కడ కూడా నీకు ఏ రకంగానూ లోటు చేయటం లేదు అంటాడు అరుణ్. అవును బావా, అన్ని విషయాల్లో శక్తి నార్మల్‌గా ఉన్నా, నేను రేప్ చేసిన విషయంలో మాత్రం శక్తి నన్ను క్షమించే పరిస్థితిలో లేదు అంటాడు. ఒకవేళ నీ అనుమానం నిజమై భరత్‌తో శక్తి రిలేషన్‌లో ఉండి ఉంటే, నువ్వు చేసిన తప్పుని శక్తి ఈజీగా క్షమించేది సామ్రాట్. అక్కడే శక్తి మనస్తత్వం అర్థమవుతుంది అంటాడు అరుణ్. అది విని సామ్రాట్ ఇంకా ఆశ్చర్యంగా చూస్తుంటాడు. శక్తి తన శీలానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టే ఈ క్షణం వరకు శక్తి నిన్ను క్షమించలేకపోతుంది. అలాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయి పెళ్లికి ముందు భరత్‌తో శారీరక రిలేషన్ ఉంది అంటే అందులో ఏ మాత్రం నిజం లేదు అంటాడు అరుణ్. అరుణ్ మాటలు సామ్రాట్‌కి ఆశగా అనిపిస్తుంటాయి. కానీ అంతలోనే భరత్ చెప్పిన పుట్టుమచ్చ కూడా గుర్తొచ్చి కన్‌ఫ్యూజన్‌లో ఉంటాడు. భరత్ నీకేదో ప్రూఫ్‌తో చెప్పాడని అన్నావు కదా! ఆ విషయంలో శక్తి అప్పుడే భరత్‌ని ఎదిరించి లేకపోవడానికి కారణం అప్పుడు తను ఉన్న సిట్యుయేషన్ కావచ్చు. ఆ క్షణం శక్తి ఇటు నువ్వు, అటు భరత్ మధ్య నిలువెల్లా కృంగిపోయి ఉంది. కానీ ఇప్పుడు నువ్విక ఆలస్యం చేయొద్దు సామ్రాట్. వీలైనంత త్వరగా శక్తి దగ్గర నీ అనుమానాన్ని నివృత్తి చేసుకో. తను ఏం చెప్తే అది నిజమవుతుంది అంటాడు అరుణ్. లేదు బావా,
ఈ టాపిక్ నేను మళ్ళీ శక్తి దగ్గర తీసుకురాలేను. అయినా శక్తి ఇప్పుడు నా భార్య. పెళ్ళికి ముందు వాళ్ళు ఎలా ఉన్నారు అనేది నాకు అనవసరం బావా అంటాడు సామ్రాట్. అనవసరం అనుకున్న వాడివి ఈ టాపిక్‌ని మనసులో పెట్టుకొని ప్రేమికులు ఎలా ఉంటారు అంటూ నన్నెందుకు అడిగావు? అంటాడు అరుణ్. ఆ ప్రశ్నకి మౌనంగా చూస్తుంటాడు సామ్రాట్. పెళ్ళికి ముందు వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో నీకు అనవసరం అని నువ్వు నిజాయితీగానే అనుకుంటున్నావు. కానీ అప్పుడప్పుడు ఈ అనుమానం నీ మనసుని తొలిచేస్తుంది. నువ్వు నీ అనుమానాల్ని క్లియర్ చేసుకోకపోతే శక్తి ఎలాంటి తప్పు చేయకపోయినా నువ్వు జీవితాంతం శక్తిని తప్పు పడుతూనే ఉంటావు. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా శక్తి దగ్గర నిదానంగా ఈ విషయాన్ని క్లియర్ చేసుకో. ఒకవేళ నీ అనుమానం నిజమైతే మంచి మనసుతో శక్తిని క్షమించు. అనుమానాలు నిజం లేదు అంటే నువ్వు ఇన్నాళ్ళు శక్తిని అనుమానించినందుకు తనని క్షమాపణడుగు. ఏది ఏమైనా ఈ డౌట్‌ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా క్లియర్ చేసుకుంటే మంచిది. లేదంటే ఆ అనుమానం నీ మనసులో ఉన్నంత కాలం శక్తి విషయంలో నువ్వు మనశ్శాంతిగా ఉండలేవు అని చెప్పి అరుణ్ వెళ్ళిపోతాడు. అరుణ్ మాటలతో సామ్రాట్ ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోతాడు. ఇక్కడ సౌమ్య అలా మెట్ల మీదే కూర్చొని ఉండగానే లోపల చారీ మాస్టర్ సౌమ్య విషయం వదిలేసి పిల్లలకి ట్యూషన్ చెప్పడంలో నిమగ్నమై ఉంటాడు. ఇలా కొద్దిసేపటికి పిల్లలకి ట్యూషన్ చెప్పడం పూర్తి చేసి, ఇక ఈరోజు నేర్చుకుంది చాలు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రేపు ఉదయానికి వచ్చేసేయండి పిల్లలు అంటాడు చారీ మాస్టారు. సరే మాస్టారు అంటూ ఎల్కేజీ, యూకేజీ చదువుకునేంత పిల్లలు వాళ్ళ బ్యాగ్స్ సర్దుకొని బయటకొస్తారు. పిల్లలు బయటికి రావడం చూసి సౌమ్య వాళ్ళని చూసి నవ్వుతూ అక్కడి నుంచి లేచి నిలబడుతుంది. ఎవరా ఆంటీ మీరు? అంటూ అందులో ఒక చిన్న పాప సౌమ్యని అడుగుతుంది. పిల్లల్ని పంపించిన చారీ మాస్టర్ కిచెన్లోకి వెళ్ళబోతుండగా పాప మాటలు వినిపించి అక్కడే ఆగిపోతాడు. నేను కూడా మీలాగా ట్యూషన్ చెప్పించుకుందామని వచ్చానమ్మా అంటుంది సౌమ్య ఆ పిల్లల్ని దగ్గరికి తీసుకుని. చారీ మాస్టర్ ఆ మాటలు విని తను ఇంకా వెళ్ళిపోలేదా? ఇక్కడే ఉందా? అని అనుకుంటూ బయటకొస్తాడు. మీరు ఇంత పెద్దవాళ్ళయ్యుండి ట్యూషన్ చెప్పించుకోవడానికి వచ్చారా? అంటూ ఆ పిల్లలు సౌమ్యని చూసి నవ్వుతుంటారు. వాళ్ళు నవ్వుతుంటే సౌమ్య గిల్టీగా ఫీల్ అవుతుంటుంది. అది చూసి చారీ మాస్టర్ దగ్గరకొచ్చి, తప్పు పిల్లలు, ఆంటీని చూసి అలా నవ్వొద్దు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటాడు. సరే మాస్టారు అని చెప్పి ఆ పిల్లలు వెళ్ళిపోతారు. నిన్ను కూడా వెళ్ళమని చెప్పాను కదా! ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నావు? అని అడుగుతాడు చారీ మాస్టారు. పిల్లలతో పాటు నాకు ట్యూషన్ చెప్తాను అనే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. కావాలంటే మీకు ఎంత ఫీజు కావాలో చెప్పండి. అంత ఫీజు ఇచ్చేస్తాను అంటుంది సౌమ్య. ఫీజు గురించి కాదు. ఇంత పెద్దవాళ్ళకి ట్యూషన్ చెప్పాలంటే నాకైనా ఇబ్బందిగానే ఉంటుంది అంటాడు చారీ మాస్టర్. ఇబ్బంది అంటే ఒక 2, 3 రోజులు ఉండొచ్చు. తర్వాత అదే అలవాటయిపోతుంది. ఏమైనా సరే నేను చదువు నేర్చుకోవాలనుకుంటున్నాను. అలా అని చెప్పి నేనేదో కలెక్టరో, డాక్టరో కావాలని అనుకోవడం లేదు. 4 అక్షర ముక్కలు కనిపిస్తే ఒకరి మీద ఆధారపడకుండా నాకు నేనుగా చదవాలి అనుకుంటున్నాను. దయచేసి నాకు ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకోండి అని బతిమలాడుతుంది. తన పట్టుదలను చూసి చారీ మాస్టర్ తనని ఒకసారి పూర్తిగా గమనిస్తాడు. మంచి శారీ కట్టులో కనిపిస్తూ తనకి పెళ్ళైనట్టుగా మెడలో మంగళసూత్రాలు, కాలికి మెట్టెలతో పద్ధతిగా కనిపిస్తుంది. మీ వారు ఏం చేస్తుంటారు? అని అడుగుతాడు చారీ మాస్టారు. చదువు నేర్చుకోవాల్సింది నేనే గాని మా వారు కాదు కదా! ఇప్పుడు ఆయన గురించి ఎందుకు అడుగుతున్నారు? అని అంటుంది. చారీ మాస్టర్ కొన్ని నిమిషాలు మౌనం వహించి, సరే పిల్లలతో కూర్చొని చదువు నేర్చుకోవడానికి నీకు ఎలాంటి ఇబ్బంది, బిడియం లేదంటే రేపటి నుంచి ట్యూషన్‌కొచ్చేసేయ్. చదువు నేర్పుతాను అంటాడు. అది విని సంతోషపడుతూ, హమ్మయ్య! ఒప్పుకున్నారు. అది చాలు. మీరన్నట్టుగానే రేపటి నుంచి ట్యూషన్‌కొస్తాను అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోతుంది. వెళ్తున్న తన వైపు చారీ మాస్టర్ అలాగే చూస్తూ ఉండిపోతాడు.
సాయంత్రానికి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన సామ్రాట్ అరుణ్ మాటలు గుర్తు తెచ్చుకుంటూ శక్తి కోసం ఎదురు చూస్తుంటాడు. కాసేపటికి శక్తి లోపలికొస్తూ విక్రమాదిత్య గారితో ఫోన్ కాల్‌లో ఉండి, "ఆ ఇంట్లో నావి కొన్ని థింగ్స్ ఉన్నాయి సార్. అవి తెచ్చుకొని మీరొచ్చేసరికి హౌస్‌ని నీట్‌గా సిద్ధం చేసి పెడతాను" అంటూ మాట్లాడుతూ సామ్రాట్‌కి ఎదురుగా వచ్చి సోఫాలో కూర్చుంటుంది. "నీకెందుకమ్మా శ్రమ? వర్కర్స్‌ని పంపిస్తే వాళ్ళే చూసుకుంటారులే" అంటూ విక్రమాదిత్య గారు మాట్లాడుతుంటారు. సామ్రాట్ ఆలోచనలో సామ్రాట్ ఉండి శక్తి మాటలు వింటూ ఉంటాడు. "వర్కర్స్ ఏమీ వద్దు సార్. ఆ హౌస్‌ని కొనుక్కొని వచ్చి నేను ఉన్నది కొన్ని రోజులైనా ఆ ఇంట్లో నాకు కొన్ని జ్ఞాపకాలున్నాయి. వాటిని తలుచుకుంటూ నేనే మీకోసం ఆ హౌస్‌ని నీట్‌గా సిద్ధం చేసి పెడతాను. దయచేసి మీరు కాదనవద్దు" అని అంటుంది. "సరే శక్తి, నువ్వు అంతగా అంటున్నప్పుడు ఇక నీ ఇష్టం. ఆ హౌస్ నేను కొన్నాననే మాటే కానీ, ఆ ఇల్లు నీది అనుకొని తృప్తిగా ఉండమ్మా" అంటాడు విక్రమాదిత్య గారు. నిజం చెప్పాలంటే హౌస్ మీరు కాకుండా ఇంకెవరైనా బయట వాళ్ళు తీసుకునుంటే నిజంగా హౌస్ అమ్మినందుకు నేను చాలా బాధపడేదాన్ని సార్. హౌస్ మీరు కొన్నారు కాబట్టి నిజంగానే నేను తృప్తిగా ఉన్నాను అంటుంది. సంతోషమమ్మా అంటూ ఇలా కాసేపు మాట్లాడి, సరే ఇక ఉంటానమ్మా అని చెప్పి విక్రమాదిత్య గారు ఫోన్ పెట్టేస్తారు. సామ్రాట్ తను చూసి ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తూ, మా బావ చెప్పినట్టు ఈ డౌట్‌ని నేను క్లియర్ చేసుకోవాలని ఉంది. కానీ నీకు భరత్‌తో ఫిజికల్ రిలేషన్ ఉందా? లేదా? అని మొహం మీదనే అడిగితే నా చెంప పగలగొట్టినా పగలగొడుతుందేమో. కానీ బావ మాటలు విన్న దగ్గర నుంచి ఈ డౌట్ క్లియర్ చేసుకోకపోతే మనశ్శాంతిగా ఉండలేననిపిస్తుంది. మరి నేను శక్తితో చెంపదెబ్బ తినకుండా నా డౌట్ క్లియర్ చేసుకునేది ఎలా? అని ఆలోచిస్తూ ఉండగా, అంతగా దేని గురించి ఆలోచిస్తున్నావు? అని అడుగుతుంది శక్తి. నా ఆలోచన గురించి చెప్తే చెంప కాదు, మొహం కూడా పగలగొట్టిద్ది అని మనసులో అనుకొని, ఏమీ లేదు అంటాడు. పింకీని స్కూల్ నుండి తీసుకొచ్చావు కదా? అని అడుగుతుంది. తీసుకొచ్చాను. వినోద్ చేత కలిసి తనని బయటికి తీసుకువెళ్లారు అని అంటాడు. అవునా? అని నేను వెళ్ళి ఆ హౌస్‌లో ఉండిపోయిన నా థింగ్స్ తీసుకొని హౌస్ క్లీన్‌గా సర్ది వస్తాను అని చెప్పి లేస్తుంటే, నేను కూడా నీకు సహాయంగా వస్తాను అంటూ సామ్రాట్ కూడా లేస్తాడు. ఎందుకు? నేనొక్కదాన్ని వెళ్లి చేసుకుంటానులే అంటుంది. ఇక్కడ ఉండి నేను చేసేది కూడా ఏమీ లేదు. అందుకే నీతో పాటు నేను కూడా వస్తాను అంటాడు సామ్రాట్. అది విక్రమాదిత్య గారు ఉండబోతున్న హౌస్. ఆ సారంటే నీకు కొంచెం కోపం కూడా ఉంది కదా! అయినా వారు ఉండబోయే ఇల్లుని సర్ది పెడతావా? అని అడుగుతుంది. అలా అడగగానే సామ్రాట్‌కి ప్రాజెక్ట్ విషయం గుర్తొచ్చి, ఆ సార్ మీద నాకు కోపం రావటానికి నువ్వే కదా అసలు కారణం అంటాడు కాస్త కోపంగా. ఆ కోపాన్ని కాస్త ఆశ్చర్యంగా చూస్తుంటుంది శక్తి. అసలు ఆ ప్రాజెక్ట్ ఇష్యూ అనేది లేకముందు విక్రమాదిత్య గారి మీద నాకు గౌరవం ఉండేది. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు కూడా వారంటే నాకు గౌరవమే. కాకపోతే ఆ రోజు నీ మాటలు విని నాకు రావాల్సిన ప్రాజెక్ట్‌ని భరత్‌కి షేర్ చేశారు. అప్పటినుంచి ఆయన మీద నాకు కొంచెం కోపం ఉంది. అలా అని చెప్పి వారి మీద ఉన్న రెస్పెక్ట్‌ని తీసి పడేయలేను. నీకు సహాయం చేయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పద అని చెప్పి ముందుకు నడుస్తుంటాడు. ఆ ప్రాజెక్ట్ విషయం గుర్తొచ్చినప్పుడల్లా సామ్రాట్ కాస్త డిస్టర్బ్ అవుతున్నాడు అని శక్తి మనసులో అనుకొని సామ్రాట్ వెనుక వెళ్తుంది. మరి కొద్దిసేపటికి సామ్రాట్, శక్తి కలిసి హౌస్‌లో ఉండిపోయిన థింగ్స్‌ని తీసి ప్యాక్ చేస్తుంటారు. అలా బట్టలు, షెల్ఫ్‌లో ఉన్న బుక్స్ లాంటి థింగ్స్ తీస్తుంటే సామ్రాట్‌కి శక్తి వాళ్ళ అమ్మగారి ప్రభావతి ఫోటో కనిపిస్తుంది. ప్రభావతి గారు వయసులో ఉన్నప్పుడు లంగా ఓణితో దిగిన ఫోటో అది. అందంగా ఉన్న ఆవిడ ఫోటోని చేతిలోకి తీసుకొని చూస్తూ, "ఈ ఫోటోలో ఉంది ఎవరు?" అని అడుగుతాడు. శక్తి అక్కడ ఉన్న బుక్స్ తీసి సర్దుతూ, "తనే మా అమ్మ" అని చెప్తుంది. "అవునా! మీ అమ్మగారు చాలా అందంగున్నారు" అని సామ్రాట్ ఆ ఫోటోని దీర్ఘంగా చూస్తూ, "మీ అమ్మగారిని నేను బయట ఎక్కడో చూసినట్టుగా ఉంది శక్తి" అంటాడు. "ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే నా చిన్నతనం నుండి అమ్మ హాస్పిటల్‌లోనే ఉంది. నువ్వు ఎవరిని చూసి ఎవరిని అనుకుంటున్నావో" అంటుంది శక్తి. "కానీ నాకు అలా అనిపించటం లేదు.
బయట ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది అని సామ్రాట్ మనసులో అనుకుంటూ ఉండగా, శక్తి షెల్ఫ్‌లో ఉన్న బుక్స్ తీస్తుంటే ఫోటో ఆల్బమ్ కింద పడుతుంది. ఆ ఫోటోస్ ఆల్బమ్ ఓపెన్ అయ్యి శక్తి చిన్ననాటి ఫోటోలు కనిపిస్తుంటాయి. చిన్ననాటి ఫోటోలు ఉంటే పొట్టి గౌన్‌లో టైస్ మీద పుట్టిమచ్చతో ఉన్న ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోని దీర్ఘంగా చూస్తే అర్థమవుతుంది. కానీ సామ్రాట్ మామూలుగా ఆ ఫోటోలు చూస్తుంటాడు. 2 చేతుల్లో బుక్స్ పట్టుకుని ఉన్న శక్తి ఆ ఫోటో ఆల్బమ్ చూస్తూ, "కొంచెం ఆ ఫోటో ఆల్బమ్ కూడా ప్యాకింగ్ కవర్‌లో వేయవా సామ్రాట్" అని అంటుంది. సరే అని చెప్పి సామ్రాట్ ఇక ప్రభావతి గారి గురించి ఆలోచించటం వదిలేసి ఆవిడ ఫోటోని ప్యాకింగ్ కవర్లో పెట్టి కింద పడ్డ ఫోటో ఆల్బమ్ తీస్తాడు. చిన్నప్పుడు పింకీ పొలితో ఉన్న శక్తి ఫోటోలు చూస్తూ అచ్చం నువ్వు పింకీలాగే ఉన్నావే అని అంటాడు. పింకీకి నీ పోలికలు అసలేం రాలేదు. దానికి పోలికలు మొత్తం నావే వచ్చాయి అంటూ శక్తి గర్వంగా చెప్తుంది. అందుకే నా కూతురంటే నాకు అంత ఇష్టం అంటూ సామ్రాట్ ఆ ఫొటోస్ని అన్నీ తిరిగేస్తుండగా ఒక ఫోటో దగ్గర చూపు నిలుపుతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ ఫోటోలో సామ్రాట్ ఏం చూశాడు? ఆ ఫోటో ఆధారంగా సామ్రాట్ మనసులో ఉన్న సందేహాలు నివృత్తి అవుతాయా? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.